నమస్తే వెల్కమ్ టు మార్కెట్ పల్స్. ఇక స్టాక్ మార్కెట్ వివరాల్లోకి వెళ్తే వరుసగా మూడో రోజు స్టాక్ మార్కెట్లు దూసుకెళ్లాయి. సానుకూల అంతర్జాతీయ సంకేతాల నేపథ్యంలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి పెద్ద షేర్లు కొనుగోలుతో కలకలలాడాయి. ఇక గత మూడు రోజుల్లో సెన్సెక్స్ దాదాపు 1800 పాయింట్లు లాభపడింది. డాలర్తో పోలిస్తే రూపాయి 4 పైసలు కోలుకొని 84.68 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడి చమురు 1.13% లాభంతో $72.64 వద్ద ట్రేడ్ అవుతుంది. ఆసియా మార్కెట్లు లాభాల్లో ముగియగా ఐరోపా సూచీలు అదే ధోరణిలో ట్రేడ్ అయ్యాయి. బీఎస్ఈలోని నమోదిత సంస్థల మొత్తం మార్కెట్ విలువ మంగళవారం 3.83 లక్షల కోట్లు పెరిగి 453.52 లక్షల కోట్లకు చేరింది. గత 3 ట్రేడింగ్ రోజుల్లో కలిపి మదుపర్ల సంపద విలువ 10.54 లక్షల కోట్ల మేర దూసుకెళ్లింది. సెన్సెక్స్ మంగళవారం ఉదయం 281 పాయింట్ల లాభంతో 80,529 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. అనంతరం అదే జోరును కొనసాగించిన సూచీ ఒక దశలో 80,949 వద్ద గరిష్టాన్ని నమోదు చేసింది. చివరకు 597.67 పాయింట్ల లాభంతో 80,845.75 వద్ద ముగిసింది. నిఫ్టీ 181.10 పాయింట్లు పెరిగి 24,457.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఇక సెన్సెక్స్ 30 షేర్లలో 25 రాణించాయి. అదాని పోర్ట్స్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఎల్ఐన్టీ, యాక్సిస్ బ్యాంక్, అల్ట్రాటెక్, టాటా మోటార్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, రిలయన్స్ లాభపడ్డాయి. భారతి, ఎయిర్టెల్, ఐటీసీ, సన్ఫార్మా నష్టపోయాయి. రంగాల వారి సూచీలో సర్వీస్ సెక్టర్, యూటిలిటీస్, పరిశ్రమలు, యంత్ర పరికరాలు, విద్యుత్, కమోడిటీస్ రాణించాయి. టెలికాం, ఎఫ్ఎంసీజీ రంగాలు నీరసించాయి. బీఎస్ఈలో 2739 షేర్లు లాభపడగా 1220 స్క్రిప్ట్లు నష్టపోయాయి. 108 షేర్లలో ఎటువంటి మార్పు లేదు. కూల్ డ్రింక్, సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీని ప్రస్తుతం 28% నుంచి 35% పెంచాలని మంత్రుల బృందం ప్రతిపాదించడంతో ఐటీసీ, వరుణ్ బెవరేజెస్, గాడ్ ఫిలిప్స్ షేర్లు డీలాపడ్డాయి. ఐటీసీ 1.02%, వరుణ్ బెవరేజెస్ 1.86% తగ్గాయి. అదాని గ్రూప్ కంపెనీల షేర్లలో 7 కంపెనీల షేర్లు లాభపడ్డాయి. బీఎస్ఈలో అదాని పోర్ట్స్ 6.02%, అంబుజా 5.15%, అదాని ఎంటర్ప్రైజెస్ 2.33%, అదాని విల్మర్ 1.19% పెరిగాయి. అదాని గ్రీన్ 1.17%, అదాని పవర్ 0.87%, అదాని టోటల్ గ్యాస్ 0.83%, అదాని ఎనర్జీ 0.60% మేర నష్టపోయాయి. ఇక ఈ ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో దేశ జీడీపీ వృద్ధి 2 ఏళ్ల కనిష్టమైన 5.4%కి పడిపోయింది. ఈ ప్రభావంతో స్టాక్ సూచీలు నష్టపోవచ్చని చాలా మంది భావించారు. అందుకు భిన్నంగా గత 3 ట్రేడింగ్ రోజుల్లో సెన్సెక్స్ ఏకంగా 1800 పాయింట్లు దూసుకెళ్లింది. ఇక దీని గురించి మనతో చెప్పడానికి చర్చించడానికి జిమ్లో సిద్ధంగా ఉన్నారు మార్కెట్ ఎక్స్పర్ట్ వెంకట్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. వెంకట్ గారు చెప్పండి, మరి ట్రాడబుల్స్ లో అందించిన వివిధ అధ్యయనాల ప్రకారం చూసినట్టయితే వారాంతం నాటికి నిఫ్టీ ఏ స్థాయికి చేరుకుంటుంది అనుకోవచ్చు? సో మనకి ఫ్రైడే, మండే, ట్యూస్డే ఒక మంచి ర్యాలీ వచ్చిందని చెప్పొచ్చు. సమ్వేర్ 23,900 నుండి ఇప్పుడు ప్రజెంట్ 24,457, అంటే క్లోజ్ టు 600 పాయింట్స్ వరకు కూడా మనకు ఒక మూవ్ అయితే వచ్చింది. అండ్ ఫ్రైడే మనకి డిసెంబర్ సిరీస్ ఫస్ట్ డే యాక్చువల్గా. సో సెకండ్ అండ్ థర్డ్ మనకి ఏదైతే ఈ వీక్ లాస్ట్ 2 డేస్లో కూడా మోర్ దాన్ 300 పాయింట్స్, 326 పాయింట్స్ అప్ అయినట్లు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మేజర్గా నిన్న ఒక బిగ్ టర్న్అవుట్ వచ్చిందని చెప్పొచ్చు. షార్ట్ టర్మ్ ట్రెండ్, అదేవిధంగా మిడ్ టర్మ్ ట్రెండ్, ఈ రెండు కూడా చాలా రోజుల తర్వాత నిన్న అప్ సైడ్ బ్రేక్అవుట్ వచ్చింది. సో ఇక్కడ నుండి మార్కెట్స్ ఏదైతే 25,000 లెవెల్ ఉందో, అంటే ఇక్కడ నిన్న 24,457, అంటే క్లోజ్ టు 24,500 అనుకున్నా కానీ ఇక్కడ నుండి ఇంకొక 550 పాయింట్స్ వరకు కూడా అప్ సైడ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ వీక్ అంటే ఇంకా మనకి 3 డేస్ ఉంది కాబట్టి ఈ వీక్లో మనకి ఇక్కడ ప్రధానంగా మన అప్లికేషన్ పరంగా చూస్తే ఒక 2 to 3 లెవెల్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో 24,551 ఇవాళ టచ్ అవ్వచ్చు అనిపిస్తూ ఉంది. సో 24,797 అండ్ 25,018.
సో ఇక్కడ ఈ మూడు కూడా మనకి ఈ వీక్లో కానీ నెక్స్ట్ వీక్లో కానీ టచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకొక 550 పాయింట్స్ వరకు కూడా ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. సో మనకి ఏదైతే 3000 పాయింట్స్ ఫాల్ చూసామో ఈ రీసెంట్ టైమ్స్లో మనకు ఆల్ టైమ్ హై నుండి రీసెంట్ స్వింగ్ లో వరకు కూడా, సో ఈ 3000 పాయింట్స్ ఇక్కడ నుంచి ఒక 50% రికవరీ అనుకున్నా కానీ మనకి 24,750 అనేది 50% రికవరీ వస్తుంది. సో ఇన్ బిట్వీన్ 24,750 to 25,000 వరకు కూడా టెక్నికల్గా మార్కెట్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తుంది. రైట్ మార్కెట్ గారు, ట్రాడబుల్స్ నెల సూచిక ప్రకారం చూసినట్టయితే మరి బెంచ్ మార్క్ సూచీలకు మార్కెట్ ర్యాలీ కొనసాగుతుందంటారా? యా, సో ఇక్కడ మనం ప్రధానంగా మేజర్ ఇండిసెస్ గమనించినా కానీ సెంటిమెంట్ వైజ్, సో లాస్ట్ 2 days అంటే మనకి ఈ వీక్ స్టార్టింగ్ నుంచి కానీ చూసినా కానీ ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అయితే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ రిలయన్స్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, ఇన్ఫోసిస్, అదానీ పోర్ట్స్, అల్ట్రాసెమ్కో, యాక్సిస్ బ్యాంక్, సో వీటన్నిటిలో కూడా మనకి మేజర్గా ఒక అప్ మూవ్ అయితే కనిపిస్తుంది. మెయిన్ హెవీ వెయిట్స్ ఏవైతే ఉన్నాయో రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఈవెన్ లాస్ట్ వీకే మొదలైంది ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ. సో ఇక్కడ లాస్ట్ 2 daysలో మనకి నెట్ టు నెట్ 326 పాయింట్స్ అప్ అయితే, ఇందులో కొంచెం డౌన్ సైడ్ మనకి విప్రో అండ్ టీసీఎస్ కనిపిస్తూ ఉన్నాయి. సో విప్రో ఇది యాక్చువల్గా రియల్ కాదు, విప్రోకి 1:1 బోనస్ షేర్స్ రావటం వల్ల ఇక్కడ డేటా రాంగ్ చూపిస్తూ ఉంది. సో ప్రధానంగా ఒక ఐటీసీ, హెచ్డిఎఫ్సి లైఫ్, ఈ రెండే మనకి, అది కూడా అంత మేజర్గా అయితే ఫాల్ రాలేదు, కొంత మైన్యూట్ ఫాలే కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మేజర్లీ మనం చార్ట్ చూసినా కానీ ఇంకా 24,551 ఇవాళ టచ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో దీని లెవెల్ పైన క్లోజ్ అయితే 24,551, 24,800 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక మనం మిడ్ టర్మ్ ట్రెండ్ చూసినా కానీ చాలా రోజుల తర్వాత మనకి నిన్న మిడ్ టర్మ్ ట్రెండ్ బ్రేక్అవుట్ వచ్చింది. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీక్స్ తర్వాత నిన్న మనకి ఏదైతే క్లోజ్ అయిందో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ క్లోజింగ్స్ అని చెప్పొచ్చు. సో ఇక నెక్స్ట్ ఈ లెవెల్ పైన ఏదైతే ఉందో ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ 24,991, విచ్ ఈజ్ వెరీ క్లోజ్ టు 25,000 లెవెల్. సో ఇక్కడ 25,000 లెవెల్కి ఇక్కడ ఇంకొక సిగ్నిఫికెన్స్ ఏంటంటే 50% ఆఫ్ ది రీసెంట్ ఫాల్. ఈ ఫాల్ ఏదైతే మనకి రీసెంట్గా వచ్చిందో ఇక్కడ ఆల్ టైమ్ హై నుండి ఇక్కడ వరకు కూడా, సో దీంట్లో మనకి ఒకవేళ మార్కెట్ ఇక్కడ వరకు వెళ్ళగలిగితే ఇది 50% కవర్ చేసినట్లు అవుతుంది. యూజువల్గా మీన్ రివర్షన్ ప్రకారం ఒక ట్రెండ్ ఏదైతే ఉందో ఆ ట్రెండ్లో 50% రికవరీ యూజువల్గా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ 24,500 తర్వాత పైన క్లోజ్ అయితేనే మనకి మరలా ఆల్ టైమ్ హైస్ కూడా బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ ప్రధానమైన ఇండిసెస్ ఏవైతే ఉన్నాయో, సో ఇవన్నీ కూడా మనకి ఒక అప్ మూవ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెసే కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ మేజర్గా నిఫ్టీ చూసుకున్నా కానీ, బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కానీ, ఐటీ చూసినా, ఫిన్ నిఫ్టీ చూసినా, మిడ్ క్యాప్ సెలెక్ట్ చూసినా కానీ, ఇవన్నీ మేజర్ ఇండిసెస్ మనకి ఎన్ఎస్సిలో. సో ఇవన్నీ కూడా మనకి బులిష్ ప్లస్ ఇండికేట్ చేస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మేజర్లీ మనం చెప్పుకోవాల్సిన రిలయన్స్. సో నిఫ్టీ ఎంత ఫాలో అవటానికి వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ రిలయన్స్. సో రిలయన్స్లో మనకి ఒక అప్ మూవ్ అయితే మొదలైనట్లు కనిపిస్తుంది. సో ఇక్కడ వీక్లీలో కూడా ఇప్పటివరకు 2 daysలో అరౌండ్ 2.5% అప్ అయినట్లుగా కనిపిస్తూ ఉంది. రైట్ వెంకట్ గారు, మనకు కాలర్ సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుంచి సత్య గారు. సత్య గారు నమస్తే అండి. మాట్లాడండి వెంకట్ గారితో. ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుందండి సార్? కౌంటర్ నేమ్ మళ్ళీ చెప్తారు. ఎస్బీఐ అండి. నమస్తే అండి సార్, ఇది ఎస్బీఐలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎలా ఉంటుంది సార్? హలో సత్య గారు, వాయిస్ అర్థం కావట్లేదండి. వెంకట్ గారు, ఎస్బీఐలో మీరు చెప్పినట్టే ఎస్బీఐలో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు సత్య గారు. యా థ్యాంక్ యూ. సో ఒకసారి ఎస్బీఐ కౌంటర్ చూద్దామండి. సో టెక్నికల్గా మనకి ఎస్బీఐలో ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో దానికి దగ్గరలోకి అయితే వచ్చిందండి. నిన్న క్లోజింగ్ కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ క్లోజింగ్స్. సో మీరు ఇక్కడ మన అప్లికేషన్ పరంగా చూసినా కానీ ఒక బెస్ట్ ఇంపార్టెంట్ సజెషన్స్ కూడా ట్రేడబుల్స్ నుంచి ఇస్తున్నాం. సో ఇక్కడ మీరు ఎస్బీఐ ఏవైతే ఇక్కడ ప్రైస్ పాయింట్స్ కనిపిస్తున్నాయో డెఫినెట్లీ వీటిని మీరు కన్సిడర్ చేయొచ్చు. నిన్న క్లోజింగ్ అరౌండ్ 854 దగ్గర క్లోజ్ అయిందండి. సో మీరు
ఇక్కడ నుంచి కనిపిస్తున్న లెవెల్స్ ఏవైతే ఉన్నాయో 830 రూపీస్, 811, 789 ఈ మూడింటిని కూడా మీరు ఒక యావరేజింగ్ పాయింట్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఆల్ టైమ్ హైకి దగ్గరలోనే ఉంది ఎస్బీఐ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఇలాంటి కౌంటర్స్ కూడా మనకి ఆల్ టైమ్ హైకి అబోనే కనిపిస్తున్నాయి. ఇక్కడ 865 ఒక హడ్డీలో అవ్వబోతుందండి. అక్కడి నుంచి ఏదన్నా ఒకవేళ ప్రాఫిట్ బుకింగ్ జరిగితే 830 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. మీరు ఒకవేళ షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే వీటిని కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇక్కడున్న మిడ్ టర్మ్ ట్రెండ్ కానివ్వండి, లాంగ్ టర్మ్ ట్రెండ్ కానీ చాలా సూపర్ బులిష్లో అయితే కనిపిస్తుంది ఎస్బీఐకి. సో ఇక్కడ 779 ఒక ప్రైస్ అయితే ఇండికేట్ చేస్తుంది. మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలలు కూడా ఆ ప్రైస్ టచ్ అయిందండి. 779 అనేది 3 నెలలు కూడా టచ్ అయింది. ఇక్కడ ఒక గుడ్ సపోర్ట్ వచ్చింది మనకి మార్కెట్కి అరౌండ్ 780, 775 లెవెల్లో. మీరు ఈ లెవెల్లో కూడా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. బట్ ఒకవేళ ఏదైనా చిన్న ఫాల్ వస్తే మాత్రం ఒక 3 ప్రైస్ పాయింట్స్ని యావరేజ్ కింద పెట్టుకొని మీరు ఫ్రెష్ ఎంట్రీస్ కూడా తీసుకోవచ్చు. రైట్ వెంకట్ గారు, బుల్స్కు అక్టోబర్లో జరిగిన నష్టాన్ని మరి డిసెంబర్లో భర్తీ చేయగలదని మనం అంచనా వేయొచ్చు అంటారా? యా, మనకి ఒకవేళ అక్టోబర్ క్యాండిల్ మనం జాగ్రత్తగా గమనిస్తే నవంబర్లో ఒక రికవరీ అయితే వచ్చింది, ఫాల్ వచ్చినప్పటికీ రికవరీ వచ్చింది. సో ఈ మధ్యకాలంలో మనకు ఒక బిగ్ బేరిష్ క్యాండిల్ అంటే అది అక్టోబర్ మంతే. సో అక్టోబర్లో వచ్చిన ఈ బిగ్ బేరిష్ క్యాండిల్ మనకు ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైని కూడా ఇండికేట్ చేస్తుంది. ఇక్కడ హై చూసినా కానీ 25,900, ఒకవేళ టెక్నికల్గా 26,277 ఆల్ టైమ్ హై అయినప్పటికీ 25,907 ఆ 26,000 ఒక బెంచ్ మార్క్ అనుకుంటే మనం ఇప్పుడు 24,450 లెవెల్ దగ్గర ఉన్నాం. అంటే క్లోజ్ టు 1,550 పాయింట్స్ వరకు కూడా మనకి లాస్ కనిపిస్తూ ఉంది. సో ఫస్ట్ ఇక్కడ ఏదైతే లాస్ట్ మంత్ ఉందో నవంబర్ మంత్ హై ఉందో ఇది 24,537. సో ఒకవేళ ఇవాళ రేపట్లో ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ వస్తే మాత్రం మనం ఇంకొకసారి అక్టోబర్ మంత్ ఏదైతే హై వచ్చిందో అరౌండ్ 25,900 లెవెల్ ఆర్ 26,000 లెవెల్స్కి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. బట్ ప్రధానంగా ఇక్కడ మనకు ఒక మేజర్ హడ్డీలు అయితే 24,650 దగ్గర కనిపిస్తుంది. సో ఈవెన్ యాజ్ పర్ అవర్ అప్లికేషన్, ట్రేడబుల్స్ అప్లికేషన్ మనకి ఇక్కడ 24,650 లెవెల్ మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్. సో ఈ లెవెల్ పైన క్లోజ్ అయితే మాత్రం మళ్ళా మనకి నిఫ్టీ, సెన్సెక్స్ లాంటి మేజర్ ఇండెక్సెస్ ఆల్ టైమ్ హై వరకు కూడా మనకి వెళ్ళే ఛాన్సెస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో మొన్న జరిగిన క్లోజింగ్ని బట్టి చూసినా కానీ లాస్ట్ వీక్ ఏదైతే లాస్ట్ మంత్ క్లోజింగ్స్ని బట్టి చూస్తే మనకి అక్టోబర్ హైస్ని ఒకసారి మళ్ళీ రీటెస్ట్ చేసే ఛాన్సెసే కనిపిస్తున్నాయి. రైట్ వెంకట్ గారు, మనకు హైదరాబాద్ నుంచి కాలర్ సిద్ధంగా ఉన్నారు. వలి గారు నమస్తే అండి. నమస్తే. మాట్లాడండి వెంకట్ గారితో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, నిఫ్టీ 50లో ఏ స్టాక్ మీద ఇన్వెస్ట్ చేస్తే మంచిదా సార్? ఓకే, గుడ్. సో మీరు ఫ్రెష్గా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని అనుకుంటే ఒక కౌంటర్ కాకుండా మీరు కొంచెం ఒక 4 to 5 కౌంటర్స్ ప్లాన్ చేసుకుంటే బెస్ట్ అండి. సో మీరు నిఫ్టీ 50 అంటే హై లిక్విడిటీ ఉన్న కౌంటర్స్. సో మీరు ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేయాలి అని అంటే ఒక 5 కౌంటర్స్ అలా ప్లాన్ చేసుకుంటే బెస్ట్ అండి. సో ఇక్కడ మన అప్లికేషన్లో కూడా నిఫ్టీ 50 కౌంటర్స్ కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే ఈ ఇయర్లో ఏవైతే హయ్యెస్ట్ ఫాల్ ఉందో వాటిల్లో మీరు ఒక 5 పిక్స్ తీసుకోండి అండ్ 5 to 6 పిక్స్ తీసుకొని ఈచ్ దీంట్లో మీరు ఒక 15% ఆర్ 10% అలొకేట్ చేసుకోండి మీ ఫండ్లో. అండ్ ఇక్కడ మేజర్గా మనకి విప్రో చూపిస్తుంది కానీ యాజ్ పర్ డేటా విప్రో మనకి బోనస్ ఇష్యూ వల్ల అది లాస్లో కనిపిస్తుంది. రియల్గా ఇండస్ఇండ్ బ్యాంక్ ఒకటి 37% ఫాల్ అయిందండి లాస్ట్ 11 monthsలో. అదేవిధంగా ఏషియన్ పెయింట్స్ అరౌండ్ 27.5% డ్రాప్ అయింది. నెస్లే ఇండియా అరౌండ్ 15% డ్రాప్ అయింది. అండ్ టాటా కన్జ్యూమర్స్ అరౌండ్ 15%. అండ్ అదాని ఎంటర్ప్రైజెస్ అరౌండ్ 11%. సో ఏవైతే 10% కంటే ఎక్కువ ఫాలో అయ్యాయో ఒక 5-6 కౌంటర్లు ఈవెన్ మన అప్లికేషన్లో మీరు చూడొచ్చు. సో దీంట్లో మీరు కొంచెం ఇన్వెస్ట్ చేయండి. అంటే ఒక ₹1,00,000 ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు 5 కౌంటర్లో 10,000, 50,000 ఇన్వెస్ట్ చేయొచ్చండి.
ఇక్కడి నుంచి మళ్ళీ ఒకవేళ ఏమైనా డ్రాప్ అయినా కానీ ఒక రెండు ప్రైస్ పాయింట్స్ పెట్టుకొని మీరు ఎంట్రీ తీసుకోవచ్చు. సో ఏవైతే ఇక్కడ మనకి క్లియర్గా సజెస్ట్ చేస్తున్నాం ఇవి అండర్ పెర్ఫామ్ చేసిన కౌంటర్స్ అండి. ఇవి అట్లీస్ట్ ఒక 10%, నెక్స్ట్ ఇయర్ ఒక 10% to 18% వరకు కూడా మనకి 2025లో ర్యాలీ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో మేజర్గా ఇక్కడ కౌంటర్స్ ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి. అదానీ ఎంటర్ప్రైజెస్, టాటా కన్జ్యూమర్స్, నెస్లే ఇండియా, ఏషియన్ పెయింట్ అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్. ఈ ఇయర్ ఎంత పెర్ఫామ్ చేసినా కానీ మార్కెట్ వీటిలో ఒక వీక్నెస్ అయితే ఉంది. సో డెఫినెట్లీ గుడ్ కంపెనీస్ ఎట్ చీపర్ ప్రైసెస్ ఆల్వేస్ సజెస్టబుల్ అండి. సో మీరు లాంగ్ టర్మ్ వ్యూలో వీటిలో మీరు బెట్ చేయొచ్చు. రైట్ వెంకట్ గారు, ఇప్పుడు మనం చూసినట్టయితే ఆర్థిక రంగం మరియు ఐటీకి సెంటిమెంట్ ఏంటి, అలాగే ట్రాడబుల్స్ ను చూసినట్టయితే ట్రాడబుల్స్ యొక్క సూచికల్లో ఏదైనా అస్థిరతను మనం చూడగలమా? సో ఇది చెప్పడానికి ముందు మనం కాలర్ తీసుకుందాం. మేజర్లీ మనం ఐటీ ఇండెక్స్. రైట్, మహేష్ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు. మహేష్ గారు మేడం నమస్తే మేడం. మాట్లాడండి వెంకట్ గారితో. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ మనకి డిమార్ట్ కానీ టాటా మోటార్స్ కానీ ఎలా ఉంటుంది సార్ ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు? సో టాటా మోటార్స్ వినిపించిందండి ఫస్ట్ కౌంటర్. టాటా మోటార్స్ అండ్ డిమార్ట్ సార్, డిమార్ట్. ఓకే ఫైన్. టాటా మోటార్స్ అండ్ డిమార్ట్ ఒకసారి చూద్దామండి. సో టాటా మోటార్స్ అయితే మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్ ఏదైతే ఉందో అది డౌన్ సైడే ఉందండి స్టిల్. సో మనకి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 నెలలు కూడా మనకి మేజర్లీ ఫాల్ అయితే వచ్చింది. మీకు ఇప్పుడున్న ప్రైస్ అరౌండ్ 801 రూపీస్ ఇండికేట్ చేస్తుందండి. మీరు 728 ఈ ప్రైస్ పాయింట్కి వస్తే ఒకవేళ మార్కెట్ మీరు ఈ లెవెల్లో మీరు ఒక ప్రైస్ ఎంట్రీ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చండి టాటా మోటార్స్. సో ఇక్కడ ఇంకా అయితే మార్కెట్స్లో ఒక చిన్న రికవరీ వచ్చినా కానీ టాటా మోటార్స్లో రికవరీ కనిపించలేదు ఇంకా. సో 728 and 677 మీకు ఒక బెస్ట్ ప్రైస్ పాయింట్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం మిడ్ టర్మ్ ట్రెండ్ కూడా వీక్గానే ఉంది. కాకపోతే లాస్ట్ 4 days కన్సాలిడేషన్ అవుతుంది. మేబీ ఇక్కడ రీసెంట్ లో ఏదైతే ఉందో ఈ లో దగ్గర కొంత బాటమ్ అవుట్ అయినట్లు కనిపిస్తుంది. అరౌండ్ 760 రూపీస్ దగ్గర బాటమ్ అవుట్ అయినట్టు కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ మీరు ఈవెన్ ఈ లెవెల్లో కూడా కొంత మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్న అమౌంట్లో 20% మీరు ఇక్కడ ఈ ప్రైస్ పాయింట్లో ఇన్వెస్ట్ చేయొచ్చండి. ఇక డిమార్ట్ అడిగారు. సో డిమార్ట్ కూడా మనకి లాంగ్ టర్మ్ ట్రెండ్ అండ్ మిడ్ టర్మ్ ట్రెండ్ రెండు కూడా ఇంకా వీక్గానే కనిపిస్తున్నాయండి. బట్ ఇక్కడ ఏదైతే 3670 లెవెల్ ఉందో డిమార్ట్కి, ఇది ఈవెన్ నవంబర్ మంత్లో కూడా ఈ లెవెల్లో సపోర్ట్ అయితే తీసుకున్నట్లు కనిపిస్తూ ఉంది. సో అరౌండ్ ఈ ప్రైస్ పాయింట్ ఒకవేళ మీకు వస్తే అరౌండ్ 3700 ఈ లెవెల్ కానీ వస్తే మీరు ఇక్కడ ఒక ఎంట్రీ కింద కన్సిడర్ చేయొచ్చు ఫర్ లాంగ్ టర్మ్. అండ్ ఒకవేళ దీనికి బిలోకి వస్తే మీరు ఇంకొక ప్రైస్ పాయింట్ కూడా అరౌండ్ 3250 దగ్గర కూడా యావరేజ్ చేసుకోవచ్చు. సో 3700 దగ్గర ఒక ఎంట్రీ తీసుకుంటే మీరు నెక్స్ట్ 3250 దగ్గర సెకండ్ ప్రైస్ ఎంట్రీ పాయింట్ కింద కన్సిడర్ చేసి మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో టాటా మోటార్స్ అండ్ డిమార్ట్స్లో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు స్టార్ట్ చేయొచ్చండి. రైట్ వెంకట్ గారు, మన నెక్స్ట్ కాలర్ సిద్ధంగా ఉన్నారు వరంగల్ నుంచి రాహుల్ గారు. రాహుల్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ రాహుల్ గారు, వెంకట్ గారితో మాట్లాడండి. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. సో వెంకట్ గారు వాయిస్ వినిపించలేదు. బిగినర్ ఇన్వెస్టర్కి మీ సజెషన్ ఏంటండి? అంటే మీరు చెప్పగలరండి, నాకు వాయిస్ వినిపించట్లేదు. అంటే ఇన్వెస్టర్స్ స్టార్టింగ్ అంటే కొత్తగా స్టార్ట్ చేసే ఇన్వెస్టర్స్కి